లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పిన మాట విన్నారు కదా మీరే. ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, అవాతాతల మీద చూపించిన ప్రేమ అయిందో తెలియదు. పూర్తిగా నయశీలంలోకి వెళ్ళిపోయి ప్రజలు తిడుతున్నారు. వాళ్ళు ప్రజలు మాకు అవును మా ఓట్లు వేరే అని చెప్పారు కదా. మీ సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది కోట్లాది మంది జనాలు ఓట్లు ఏమయ్యాయి? సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల తీర్పును వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకోటి సార్, ఎవరికిచ్చినా సొంత జేబుల్లోంచి అయితే ఇచ్చేది కాదు కదా. ఖచ్చితంగా కాదు కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. ఈ విధంగా వచ్చిన ప్రజలందరూ ఓట్లు వేశారో లేదో వాళ్ళ పార్టీ. ఇప్పుడు నేనేమంటాను సార్ శ్రీకాంత్ గారు, మనం ఎందుకు ఓడిపోయాం, మనం చేసిన తప్పులేంది, నెక్స్ట్ మళ్ళా బౌన్స్ బ్యాక్ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా ప్రతిపక్షాలు లేదు మేము అధికారంలో అని చెప్పి నువ్వు ఒకటప్పుడు మనం చెప్పడం ఉపయోగం ఉంది. ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి నిర్ణయాత్మకమైన సూచనలు చేసి ఇలా చేయండి చెప్పడం అనేది కరెక్ట్ పాటు. ఏమంటారు దాన్ని, మొదటి రోజే మీరు అవకాశం వినిపించాను అవకాశం వినిపించాలని చెప్తే ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. మా ముందు చాలా టాస్కులు ఉన్నాయి, మేము చేస్తాం, ముందుకెళ్తాం. అయితే కాళ్ళ వ్యాపారాన్ని పెట్టారా, ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకున్న మా కూటమి సభ్యుల కోసం, మేము పార్టీ కోసం, పార్టీ అధికారులు రావడం కోసం మా పార్టీ ప్రజలు ఏ విధంగా ప్రచారం చేసుకుంటారు. అది మాకున్న ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా గెలుస్తాం, ఒంటరిగా పోయారు, ఒంటరిగా వెళ్ళిపోతారు, అది రెండో విషయం. మేము ఎవరితో తవి పెట్టుకోకపోతులని చెప్పిన మీ పాలసీ మాకు అనవసరం. కాబట్టి మాకేంటంటే రాష్ట్ర డెవలప్మెంటే ముఖ్యం సార్. మాకు ఇలాంటి పార్టీ ఉంటుందా పోతుందో మీకు చూసుకునే పరిస్థితులు మేము లేము. ఖచ్చితంగా బాబు గారు ఆన్ డ్యూటీ టుడే. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుని పరుగులు పెట్టించాలా, అది కూడా వాయువేగంలో పరుగులు పెట్టించబోతాము. కేంద్రం నుంచి మా సహకారాలు ఉన్నాయి, ఆల్రెడీ నిధులు వచ్చాయని మీకు చెప్పాను. రెండు, మేము ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. కూటమికి సరైన మెజార్టీ వచ్చింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇంకా కూడా కేంద్రం నుంచి నిలబడడం కోసం సహకారాలు మా సహకారాలు కోరుకుంటున్నారు. బాబు గారు కానీ మోడీ గారు కానీ సభల్లో మాటలు మీరు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాడు. ప్రధానమంత్రి స్థాయి పెట్టి చెప్తుంటే మాకు నమ్మకం లేదు, వస్తారలేదు తెలియదు, తేల్చండి అంటే నగరం ఇచ్చి ఉంటుందని ఆలోచన అంటే వీళ్ళు విమర్శించిన దానికి కూర్చున్నారు. సొంతంగా విమర్శించుకొని గతంలో కూడా విమర్శించారు, ప్రజలు తిట్టారు, ఏ విధంగా వినిపించారు మీరు చూశారు. ప్రజలు తీర్పును అంగీకరించి లేకుండా పోతే బాధ కలిగించే విషయం. రెండు, ఏదైతే మేము కోరుకుంటున్నాము రాష్ట్రంలో దాన్ని ప్రజలు చూశారు కదా, దానికే కదా ఈరోజు ఓట్లు వేశారు. ఇంకా దానికి బ్రీతింగ్ టైం కూడా ఇవ్వకుండా, శాఖల పరిస్థితులు కూడా ఇంకేమో తెలియకుండా బాబు గారు కొండకు వచ్చిపోయిన తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ లోపలే వీళ్ళు రామబాణాలు, పసుపదాస్తాలు అన్ని సర్దించుకుంటే మేము తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా చెప్పాం. ఈ తత్వమే ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది. లక్ష్మణరావు గారు టైం ఇచ్చాం కూడా, మనం మేము మాట్లాడాం. ఏ విధంగా మాట్లాడుతున్నాం అంటే వీళ్ళ పార్టీ నాయకులు వెళ్ళిందంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేశారు మొన్న 9వ తారీఖున ఎర్రగుంట హాస్పిటల్. అట్లా వాళ్ళకి ఆలోచనలు మారిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే ప్రజలు మభ్య పెట్టే విధంగా ఉన్నాయి. 5 ఏళ్ళు మీరు ఏమి చేయకపోక ప్రజలు అర్థక పదాలను తొక్కేశారు. ఇప్పుడు మేము చేసేది ముందుకు వచ్చినప్పుడు సహకరించండి, కనీసం ప్రతిపక్ష హోదాలో తెచ్చుకోండి. భవిష్యత్తులో మేము గెలబోతాం, మేము మా తప్పులు సర్దిద్దుకుంటాం, మాకు ఏ విధమైన పొరపాటు జరిగిందో విశ్లేషించుకుంటాం అని చెప్పి వదిలేసి మీరు పనికిరాళ్ళు విచాతకాలు ఇదేం సార్ నాకు అర్థం కాలేదు. శ్రీకాంత్ గారు, మీరు మొదటి రోజు వివాహాన్ని పెళ్లికి రమ్మని చెప్పి మిమ్మల్ని అచ్చిందలేమని చెప్తే అచ్చిందలేసి ఎప్పుడు విడిపోతారు అన్నట్టుంది. ఇది క్లియర్గా నాకు అర్థం కాలేదు. మీరు పిలిచి పత్రిక ఇచ్చి వివాహానికి రండి చెప్పి అచ్చిందలేమని చెప్పి అచ్చిందలు వేశారు, వేసిన తర్వాత ఎప్పుడు విడిపోతున్నారు అనేటువంటి. ఈ మంచి సంస్కృతి కాదు ఇది. కాబట్టి వాళ్ళు మారరు, వాళ్ళంతే. ప్రజలందుకే వాళ్ళకి తీర్పిచ్చారు. మారి లక్ష్మణరావు గారు భవిష్యత్తు కానీ మా అధికార పార్టీగా ఉన్న మాకు సలహాలు సూచనలు ఇస్తే జనం అంగీకరిస్తారు, ఆశిస్తారు. అంతేగాని ఈ తొందరపాటుతనం, ఈ నోటు దురిసే వైసీపీని చాలా ఇబ్బంది పెట్టింది, వైసీపీని ఓడగొట్టింది. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారా శ్రీకాంత్ గారు ఈ రోజు కేబినెట్ విస్తరణ చేస్తున్నారు. ఈ రోజు ఎవరికి ఏ మినిస్టర్ పదవి ఇస్తారో చూస్తాము. వీళ్ళు మినిస్టర్లు ఎలా మాట్లాడతారో మనమో చూస్తాము. కంగారు పడవలసిన లేదు కదా. ఇలేమో చుట్ట పురుషులు కాదు, ఇలేమో ఉత్తములు కాదు, ఇలేమో పతివ్రతలు కాదు, వీళ్ళు బూతుల కన్నా ఇలా ఉన్న అమాయకులు కాదు. చూద్దాం, కంగారు సార్ శ్రీకాంత్ గారు. మేము కూడా ప్రజా అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రజలకు ఎటువంటి నష్టం రాకుండా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి గతంలో మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా 30,000 మంది స్త్రీలు హ్యూమన్ ట్రామాకి గురయ్యారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, మేము వస్తే వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తామని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సార్ నా పర్సనల్ రిక్వెస్ట్, మా పార్టీ తరఫున నా తరఫున ఆ కార్యక్రమం మీరు చేయండి సార్. ఎందుకంటే ఎవరు ఆడపిల్లే, ఎవరక్క ఇదైనా వాళ్ళే. కాబట్టి ఆ బాధ్యత మీ భుజాల మీద వేసుకొని ఆ 30,000 మంది ఆడపిల్లలను తీసుకురండి సార్. వాళ్ళని కాపాడండి. మేము కాపాడలేకపోయాం, మేము తీసుకురాలేకపోయాం సార్. ఈ రోజున
ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, తీసుకురండి. అలాగే సుగాల ప్రీతి గురించి మీరు సో మీ టైంలో ట్రాఫికింగ్ జరిగింది ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ టైంలో ట్రాఫికింగ్ జరిగింది ఒప్పుకున్నారు. ఎవరైతే ఆ దొండగలు ఉన్నారో ఆ దొండగలు పట్టుకొని ఆ సుగాల ప్రీతికి ఆ తల్లికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. సునీతమ్మ గారు న్యాయం చేయాలి. ఎవరైతే దుష్ట శక్తులు వాళ్ళు పట్టుకొని లాండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తారు. లక్ష్మణరావు గారు 1 సెకండ్. లక్ష్మణరావు గారు 1 సెకండ్. లక్ష్మణ్ గారు ఒకటి చెప్తున్నా, మీరు అలిగేషన్ చేయొచ్చు, కానీ మీ ఆవేశమే చాలా ఇబ్బంది పెట్టింది వైసీపీ, అది గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సార్ వాళ్ళు చెప్పిన ఉమెన్ ఫైల్ కాల్ చేసిన ఆఫీసర్లు కావచ్చు, రాష్ట్రంలో ఖజానాకు బొక్కేసి లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా తినేశారు కావచ్చు, మొత్తం అందరిని లాస్తాం సార్. ఎవరిని వదిలిపెట్టాం. రాష్ట్ర ఖజానాకు బొక్కేసిన కాడ నుంచి ల్యాండ్ శాండ్ మైండ్ ఏ విధంగా దోసుకున్నారు, ఉమెన్ ట్రాకింగ్ విషయం కావచ్చు, ఈ రాష్ట్రాన్ని సంక్షేమం పేరుతో బటన్ 8,000 లక్షల కోట్ల రూపాయలు మింగేశారు. ఆ గద్దలందరినీ తీసుకొస్తాం, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా ప్రజల డబ్బులు లాక్కుంటాం, ఈ ప్రజలకు బాధ్యత తప్పు చెప్తాం. ఇవేం మొహమాట పడండి, అందరికీ న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. అంతేగాని ఆవేశపడి అర్చన వల్ల అందరికీ న్యాయం చేస్తాం. మేము చెప్పినవన్నీ నిర్వర్తిస్తాం. మేము ఏదైతే మాట చెప్పామో ఎన్నికల ప్రణాళికతో పాటు అదనంగా ఈ రాష్ట్ర సంపదను దోచేసుకున్నారే వాళ్ళందరినీ కూడా కేవలం నిలబడతాం. శిక్ష పడే విధంగా, ఆసులు ఎన్నిక తీసుకొచ్చే విధంగా లాండ్ ఆర్డర్ పరిధిలోనే, చట్ట పరిధిలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మీరు ఇంకా ఆవేశంగా మాట్లాడుతూ